అసక్తంగా ఒంటరిగా ఉన్న ఒక మహిళపై, యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసి, ఆమె గుర్తింపుని, చరిత్రని, ఆమె రూపాన్ని, నామాన్ని శాశ్వతంగా సమాధి చేసే ప్రయత్నం జరుగుతున్న దగ్గర, అలాంటి చర్య జరిగిన దగ్గర, అది కేవలం అభయ లాంటి ఒక యువతికి, మహిళకి చెందిన విషయం మాత్రమే కాదు. ఈ దేశంలో ఉన్న ఏ మహిళకైనా ఏ రోజైనా ఆ పరిస్థితి రావచ్చు. అసక్తంగా ఉన్న మహిళపై దాడి చేసి, అత్యాచారం చేసి, హత్య చేసి, ఎప్పటికీ శాశ్వతంగా ఆమె రూపం, నామం, చరిత్ర, గుర్తింపు సమాధి అయిపోవాల్సిందేనంటే ఈ పరిస్థితిపై భారతదేశంలోని మహిళలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి. అభయ కలకాలం వర్ధిల్లును గాక.